ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళకి ప్రేమపూర్వకమైన విందు ఏర్పాటు చేసి వారి కోసం ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనము. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. బహుశా ఈరోజు నీ హృదయంలో వేదనతో ఉన్నావా, పశ్చాత్తాపంతో ఉన్నావా, ఏదన్నా తెలిసి తెలియక పొరపాటు చేసి నా దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా, నేను దేవునికి దూరం అయ్యానే, ఆయనకు దూరంగా పరిగెత్తానే, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను ఆయన ఆదరిస్తాడా లేదా అనే ఒక ఆలోచన నీ మనస్సులో ఉందా? ఈరోజు నీ తండ్రి నీతో ఏమని సెలవిస్తున్నారో తెలుసా? నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని. అవునండి, మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను మనం తెలుసుకున్నప్పుడు, మనలో పశ్చాత్తాపం కలిగి దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు. అంతేకాదు, మన జీవితంలో నెమ్మది, సమాధానము దేవుడు దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నావో, నీ బిడ్డల జీవితంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదా, ఏ విషయములో నీవు నలగొట్టబడి ఉన్నా సరే, ఏ విషయములో నీ హృదయము నలిగిన స్థితిలో ఉన్నా సరే, ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమాధానం గలదానవై ఉండు, సమాధానం గలవాడవై ఉండు. ఎందుకో తెలుసా? నీ రాజు, నీ తండ్రి అయిన యేసయ్య నీ పక్షాన ఈరోజు నిలబడ్డాడు కాబట్టి. ఆమెన్. ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులైనా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనా నువ్వు ఒక్కటే నమ్ము, దేవుడు ఖచ్చితంగా నాకు మార్గాన్ని చూపిస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి ప్రార్థించినప్పుడు అద్భుతమైన రీతిలో నీ కోసం ద్వారాలు తెరవబడతాయి. ఆనాడు ఇశ్రాయేలీయుల పక్షాన మోషే మొరపెట్టినప్పుడు ఆ చేదైన నీళ్లు వారు తాగలేకపోయిన పరిస్థితుల్లో మోషే ప్రార్థన చూసిన దేవుడు ఒక చెట్టును ఆ నీటిలో వేయడానికి చూపించాడండి. అనేక మంది సణుక్కున్నారు, మోషే ఒక్కడే ప్రార్థించాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ ఒక్కడవే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావేమో. నిన్ను చూచిన నీ తండ్రి రోజు నీతో చెప్తున్నాడు, నీ ప్రార్థనను బట్టి ఒక సమాధానాన్ని దేవుడు నీకు చూపించబోతూ ఉన్నాడు. నెమ్మది కలుగుండు, ధైర్యము కలుగుండు. నీవు ఏదైతే విశ్వాసాన్ని ప్రతిదినము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ దినం అస్సలు విడిచిపెట్టొద్దు. నువ్వు దేవుడు నీ పక్షానున్నాడు. మన పొరపాట్లు ఆయన క్షమించాడు. ఆయన చెప్తున్నాడు, సమాధానం గలవారై ఉండండి. ఆనాడు ఆ స్త్రీ కూడా యేసయ్య దగ్గరికి భయపడుతూనే వచ్చింది. అనేక మంది ఆమెను విసర్జించారు, కానీ దేవుడు ఒక్కడే ఆమె తట్టు తిరిగి ఆమె చేసిందంతా చూసిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, సమాధానం గల దానివై వెళ్ళమ్మా అని. ఆమెకు గొప్ప నెమ్మదిచ్చాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు కూడా ప్రభు అయిన యేసయ్య గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము, సంతోషము ఆయన దయచేయబోతూ ఉన్నాడు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.